బాబు లే 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 లే. ఏం చెప్పు. ఈరోజు కొత్త మూవీ రిలీజ్ అయిందిరా, తెలుసు కదా సాటర్డే మూవీకి వెళ్తామని. మూవీ పేరు డీసీ. నేను డీసీ సినిమాలకి రాను, నేను మార్వెల్ సినిమాకి మాత్రం వస్తారా పోరా నాయన. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. 200 సబ్స్క్రైబర్స్కి చాలా చాలా దగ్గరలో ఉన్నాం. సో డీసీ మూవీ రివ్యూ. సో డీసీ అంటే దేవదాస్ చంద్ర, వాళ్ళ క్యారెక్టర్స్ నేమ్స్ ఫస్ట్ లెటర్ డీసీ. సో మూవీ హీరో లోకేష్ కనగరాజ్, ఆ డైరెక్టర్ తను తమిళ్లో డైరెక్టర్. నెక్స్ట్ అల్లు అర్జున్తో కూడా మూవీ ఉంది. సో అతను ఫస్ట్ టైం హీరోగా ట్రై చేస్తున్నాడు. మూవీ అనేది నేను ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాను. లైక్ ట్రైలర్స్ లేదు, సాంగ్స్ అంటే నాకు సూపర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్స్ అంటే బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. కానీ మూవీకి అంటే కొత్తగా హీరో ట్రై చేస్తున్నాడు కదా, సెట్ అవుద్దా లేదా అని ఒక ఇంప్రెషన్ ఉండింది మూవీకి వెళ్ళే ముందు. సో జీరో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద. బికాస్ నేను ఒక మూవీ చూసాను కళాఖండం. దాని తర్వాత ఈ సినిమాకి పోవాలా వద్దా అన్న స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా ఏదో ఒకటి లోకేష్ కనగరాజ్ అంటే బీజిఎం ప్రతిరోజు విని ఇట్లా రేంజ్లోకి ఎక్కింది. సో అది థియేటర్లో చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా టికెట్ బుక్ చేసేసుకున్నాం సంధ్య థియేటర్లో బెంగళూరు. సో మూవీకి వెళ్ళి మొత్తం నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే పీక్స్ అంతే. మూవీ అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏమో జీరో, మూవీ ఏమో నెక్స్ట్ లెవెల్. అనుకున్న దానికంటే 200% అద్భుతంగా ఉంది మూవీ. అందరి యాక్టింగ్ చింపేశారు. మ్యూజిక్ అంత బీజియం కొట్టాడంటే అంత స్టోరీ ఉంది మూవీలో, అంత స్టోరీ ఉంది, ఆ సీన్స్ అంత బాగుంది కాబట్టి మ్యూజిక్ అంత బాగా వచ్చింది నా ఫీలింగ్. కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ సీన్ దగ్గర ఒక ఫైట్ ఉంటుంది కారిడార్లో, ఒక ప్లేస్లో వస్తుంది, మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్లో. మూవీకి మెయిన్ ఇంపార్టెంట్ సీన్ అది. ఆ సీన్ దగ్గర బీజిఎం, ఆ ఫైట్స్ కూడా రియలిస్టిక్ ఫైట్స్, గన్ ఫైట్స్, హ్యాండ్ టు హ్యాండ్ ఫైట్స్ కూడా అన్నీ రియలిస్టిక్ ఉంటాయి. ఏదో కొడితే గాల్లో ఎగిరిపడే ఆ ఫైట్స్ కాదు. ఇంకా లోకేష్ కనగరాజ్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఎమోషనల్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఎప్పుడైతే హీరోయిన్ ఎంటర్ అవుద్దో వామిక గబ్బి హీరోయిన్, తెలియకపోయినా ఏం కాదు, బికాజ్ మూవీలో చూసాక ఇంకా మీరు మర్చిపోతాను, అంత బాగా యాక్టింగ్ చేస్తుంది. ఈ మూవీలో ఇంకోటి ఏంటంటే తెలుగు డబ్బింగ్లో చూస్తే మనకి మూవీ ఎక్కడ జరుగుతుంది అంటే సూళ్ళూరుపేట, నాయుడుపేట, నెల్లూరులో జరుగుతుంది. సో మా ఏరియా కాబట్టి మాకు కొంచెం రిలేటబుల్గా బాగుంటుంది. ఆ ఏరియాలో జరుగుతూ ఉంటుంది. తమిళ్లో వేరే ఉండొచ్చు. సో ఇది ఈ మూవీ ఓవరాల్గా. సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ కంటే 2 times ఇంకా బాగుంది సెకండ్ హాఫ్. ఇలా ఎప్పుడైతే కంటిన్యూషన్గా మూవీ ఇలా వెళ్తూ ఉంటుందో అప్పుడు ఇంకా ఎక్కువ నచ్చుద్ది. ఫస్ట్ హాఫ్ ఇంత పైకి తీసుకెళ్ళి సెకండ్ హాఫ్ డిప్ అయిపోతే ఆ ఇంపాక్ట్ అనేది ఉంది. ఎప్పుడైతే ఎండ్ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందో అప్పుడే మూవీ అనేది అందరికి నచ్చుద్ది. ఫస్ట్ హాఫ్ ఇంకా మర్చిపోతాం, సెకండ్ హాఫే గుర్తుంటుంది మ్యాక్సిమం. సో ఆ ఫస్ట్ హాఫ్తో పాటు సెకండ్ హాఫ్ రెండు బ్యాలెన్స్డ్గా, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో, ఆ ఎమోషన్స్తో, ఆ స్టోరీతో, హీరో ఆ కామెడీ కూడా ఉంటుంది మూవీలో. తెలుగులో మంచిగా నవ్వుతారు. ఏదో ఫోర్స్ఫుల్ కామెడీ కాదు, సిచ్యువేషన్ తగ్గట్టే కామెడీ కూడా సెట్ చేస్తారు మొత్తం. ఇది నా మూవీ రివ్యూ అనమాట. ఓవరాల్గా నేను మీకు ఎక్కువ హైప్ ఇచ్చి మరీ ఎక్కువ చెప్పను, చాలా మందికి మళ్ళీ నచ్చకపోతే నేను మరీ ఎక్కువ హైప్ ఇచ్చి అంటారు. కానీ నాకైతే ఇప్పుడు ఇలా నార్మల్గా గురించి చెప్తున్నా, కానీ నెక్స్ట్ లెవెల్ మూవీ నుంచి బయటకు వచ్చినప్పుడు అయితే నేను అసలు ఇక్కడ లేను, ఇంకా మూవీ గురించే ఆలోచిస్తున్నాను అనమాట. అసలు ఏంటి మూవీ ఎంత నచ్చింది, అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు అనుకొని. సో కొన్నిసార్లు ఇలా జరిగినప్పుడే బాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా రా అండ్ రస్టిక్గా మన తెలుగులో కూడా తీస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఈ మూవీస్ ట్రై చేయొచ్చు చాలామంది. ఈ మూవీ ఫస్ట్ విజయ్ దేవరకొండ ట్రై చేయాలనుకుంటా, చేయలేదమ్మా. అది మూవీ గురించి. ఇంకా అంతే. మీరు కానీ ఈ మూవీ చూడాలా వద్దా అని ఒక మైండ్ సెట్లో ఉంటే ఈ క్షణం వెళ్ళి బుక్ చేసుకోండి, లేకపోతే మీరు మళ్ళీ మిస్ అయిపోతుంది ఈ ఎక్స్పీరియన్స్. అది కూడా ఫుల్ ప్యాక్డ్ ఆడియన్స్ ఉన్న దాంట్లో అయితే వేరే మజా వస్తుంది. ఫుల్ ఇంకా సౌండ్ ఎక్కువ ఉన్న థియేటర్లో పోతే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఇది డీసీ మూవీ రివ్యూ అనమాట. ఎవరు ఈ మూవీ ఏంటబ్బా డీసీ అది ఇది అనుకొని ఆ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు అయితే పక్కా వెళ్ళండి, మీకు అందరికంటే ఎక్కువ నచ్చింది. సో బికాస్ నేను ఆ మైండ్ సెట్లో ఉన్నా కాబట్టి నాకు నెక్స్ట్ లెవెల్ నచ్చింది. మీకు ఇంకా పిచ్చి నచ్చింది. మంచి థియేటర్లో వెళ్ళండి, మంచి ఆడియన్స్ ఎక్కువ ఉన్న దాంట్లో వెళ్ళండి, మంచి సీట్స్ బుక్ చేసుకోండి. దిస్ ఇస్ మై రివ్యూ అబౌట్ డీసీ.
సో ఇప్పుడు దాకా వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ. సో మనం 200 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇలా మరిన్ని రివ్యూస్ మీరు చూడాలనుకుంటే, జెన్యూన్ రివ్యూస్, హానెస్ట్ అన్ఫిల్టర్డ్ రివ్యూస్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా, బై బాయ్.